Let's everyone open our Holy Scripture. సో మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం తెరుద్దాం. If you have Bible, then open with me. మీ అందరితో బైబిల్ ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు మీరు తెరవండి. The book of Jonah. ద బుక్ ఆఫ్ Jonah. యోనా గ్రంథము. అందరము తెలిసినట్టయితే యోనా గ్రంథము. From this book, మనము ఈ యొక్క గ్రంథంలో నుంచి we will learn today మనము ఈ గ్రంథంలో నుంచి నేర్చుకునే విషయాలు ఏమిటంటే the important things ముఖ్యమైన విషయాలు ఏమిటంటే which will help us a lot మన జీవితంలో to live a true Christian life. మనము నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి మనం ఈ గ్రంథం నుంచి నేర్చుకుంటాము. Today's topic, ఈ రోజు అంశం ఏమిటంటే that I want to present before you, ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురావాల్సిన ఆ అంశం ఏమిటంటే and the topic is అంశం ఏమిటంటే what is the consequences, what consequence we can finish that. what is the consequence to stay away from the presence of God. మనము దేవుని దగ్గర నుంచి దూరంగా ఉంటే మనకు జరిగే పరిణామాలు ఏంటి, మనకు జరిగే నష్టాలు ఏంటి? When we move ourselves from the presence of God, దేవుని యొక్క సన్నిధి నుంచి మనం దూరం అయినట్లయితే then what will happen with us? మనము దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయినట్లయితే మనకి ఏమి అవుతుందంటే I am going to talk about that. ఈ రోజు మనము దేవుని దగ్గర నుంచి మనం దూరంగా పోయినట్లయితే మనకి ఏమవుతుందో మనం మీరు తెలుసుకుందాం. Many times in our daily life, చాలా సార్లు మన నిజ జీవితంలో we don't love the presence of God. మనము దేవుని యొక్క సన్నిధి మనం ఆకాంక్షించకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. We love the presence of our parents. మనము మన తల్లిదండ్రుల పక్కన ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. We love the presence of our friend. మన స్నేహితుల పక్కన ఉండడానికి మనం ఇష్టపడతా ఉంటాం. We love the presence of this world. మనము ఈ యొక్క ప్రపంచంలో ఉన్న దానికి మనము ఆకర్షితులు అవుతా ఉంటాం. So always we are interested. మనము ఎప్పుడు కూడా ఈ లోకానికి మనము ఆసక్తి చూపుతా ఉంటాం. To spend our valuable time with our friends. మనము ఎప్పుడు కూడా మనకున్న అమూల్యమైన సమయాన్ని మన స్నేహితుల దగ్గర, మన అమ్మ నాన్న దగ్గర స్పెండ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాం. With our relatives, మన బంధువుల దగ్గర, with our parents, మన తల్లిదండ్రుల దగ్గర, and so on. ఇంకా మరెన్నో వ్యక్తుల దగ్గర. But we in our daily life, మన నిజ జీవితంలో most of time, చాలా సార్లు we don't love the presence of God. మనం దేవుని యొక్క సన్నిధిని మనం దేవుని దగ్గర ఉండడానికి చాలా ఇష్టపడకుండా ఉంటాం. Though we are called Christian, మనము క్రైస్తవులు అని పిలువబడినప్పటికీ, born Christian, మనము పుట్టుకతో క్రైస్తవులు అయినప్పటికీ, or born again Christian, మనము మళ్ళీ క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ, or converted Christian, మనము క్రైస్తవులుగా మారినమని చెప్పినప్పటికీ, still we don't love to ఇంకను మనము దేవుని యొక్క సన్నిధిని spend our time మన సమయాన్ని దేవుని దగ్గర with the presence of the Lord. మనము మన సమయాన్ని దేవుని దగ్గర పంచుకోవడానికి, దేవుని దగ్గర మనము స్పెండ్ చేయడానికి మనం ఇష్టపడము. In this prophetic book, ఈ యొక్క ప్రవచన గ్రంథంలో we will see one prophet. మనం ఒక ప్రవచనం చూస్తున్నాం. He was a prophet. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. He was chosen by God. ఆయన దేవుని దగ్గర ఎన్నుకోబడిన వ్యక్తిగా He was ఉన్నాడు. appointed by God. ఆయన దేవుని ద్వారా నియమింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. He was called by God. దేవుని ద్వారా పిలువబడిన వ్యక్తిగా ఉన్నాడు. But that person, కానీ ఆ వ్యక్తి చూసినట్టయితే he flew away. దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోయాడు. He ran away దేవుని దగ్గర నుంచి దూరంగా పరిగెత్తాడు. from the presence of God. దేవుని సన్నిధి నుంచి పరిగెత్తాడు. He did not like more the presence of God. దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడలేదు ఆ వ్యక్తి. He wanted to separate himself from the presence of God. దేవుని దగ్గర నుంచి తనను తాను దూరంగా చేసుకోవాలని ఆశపడ్డాడు. That was a very big mistake that he did. ఆ వ్యక్తి చేసిన పెద్ద తప్పు ఏమిటంటే తనను తాను దేవుని దగ్గర నుంచి దూరం చేసుకోవాలని ఆశపడ్డాడు. In the same way, అదే విధంగా we also మనం కూడా don't like the presence of God in our daily life. మన నిజ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం ఇష్టపడము. Most of time, చాలా సార్లు we want to stay away from the presence of God. చాలా సార్లు మనము దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆశపడతా ఉంటాం. We don't love the presence of God in our daily మన life. నిజ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించము. That's why we don't spend our time with our God. అందుచేత మనం దేవుని దగ్గర మన సమయాన్ని మనం కేటాయించలేకపోతున్నాం. We don't love to spend our time with our God by praying
and by studying the word of God, by fasting. We don't do all the things because we don't love the presence of God. మనము దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడము కాబట్టి ప్రార్థన చేద్దాం, వాక్యం చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం. మన సమయాన్ని దేవుని దగ్గర మనము కేటాయించడానికి, దేవుని సన్నిధి దగ్గర మనం ఉండడానికి మనం ఇష్టపడకుండా మన నిజ జీవితంలో మనం పరిగెత్తుతున్నాం. We love to watch TV. మనము టీవీ చూడడానికి బాగా ఇష్టపడతాం. We love to operate mobile. మనము మన ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాం. We love to sing new songs. మనము సినిమా పాటలు పాడడానికి ఇష్టపడతా ఉంటాం. We love to listen new songs. మనము కొత్త పాటలు ఈ లోకానుసరమైన పాటలు వినడానికి చాలా ఆసక్తి చూపుతా ఉంటాం. We love to spend our time with our friends. మనము మన సమయాన్ని మన స్నేహితుల దగ్గర కేటాయించడానికి, స్నేహితుల దగ్గర గడపడానికి చాలా ఇష్టపడతా ఉంటాం. But we don't love to come church. మనం అన్ని చేసినా కూడా మనము మన సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి రావాలని మనం ఇష్టపడము. Yes or no? అవునా కదా? Yes or no? We love to spend our time. We are ready to spend our time with our friends. మనం మన సమయాన్ని మన స్నేహితుల దగ్గర స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటాం. But we are not ready to come to church. దేవుని సన్నిధికి రావడానికి మాత్రం మనం సిద్ధంగా లేము. How tragic this is. ఇది ఎంత ఘోరంగా ఉంది తెలుసా? How pathetic this one. ఇది ఎంత ఘోరంగా ఉంది తెలుసా మీ అందరికీ? We are nominated as a Christian. మనము క్రైస్తవులుగా అని ముద్రించబడ్డాం. Then how can we stay away from the valuable presence of our God in our daily life? మనము క్రైస్తవులు పిలువబడినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి దూరంగా ఉండడానికి అదేమన్నా న్యాయమేనా? Try to understand the valuable presence of God in our daily life. దేవుని యొక్క అమూల్యమైన ఆత్మను, దేవుని యొక్క అమూల్యమైన సహవాసాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. He is not a common person. ఆయన ఒక పర్సన్, ఒక వ్యక్తి కాదు. He is not a ordinary person. ఆయన ఒక మామూలు సాదాసీదమైన ఒక వ్యక్తి కాదు. But he is a extraordinary person. ఆయన అందరికంటే చాలా గొప్పవాడు. హల్లెలూయా. Praise Lord. Hallelujah. Let's everyone say hallelujah. హల్లెలూయా. Once again hallelujah. హల్లెలూయా. Is there anyone sleeping? ఎవరైనా నిద్రపోతున్నారా? Those who are sleeping, give clap. నిద్రపోతున్నారు. యా. That means you all are sleeping. చెప్పండి అంతా నిద్రపోతున్నారు. Let's everyone say once again hallelujah. హల్లెలూయా. Praise Lord. హల్లెలూయా. Whenever we come to church, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో we should come with delightness. మనము చాలా ఆనందంతో, చాలా ఎక్సైట్మెంట్ తో, చాలా మన హృదయాలన్నీ కూడా మనం తెరుచుకొని దేవుని సన్నిధికి రావాలి. When the people were calling to King David దావీదును ప్రజలు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్దామని పిలిచినప్పుడు, to go to the house of the Lord, దేవుని సన్నిధికి వెళ్దామని దావీదును that పిలిచినప్పుడు was he was excited. దావీదు ఎంతో ఉత్సాహించాడు. దావీదు ఎంతో సంతోషించాడు. He was filled with happy. ఆయన ఆనందంతో నింపబడ్డాడు. But what about us? మనం ఇలా ఉన్నాం? దావీదులా ఉన్నామా? ఆనందిస్తున్నామా దేవుని సన్నిధికి రావడానికి? When we hear about church, మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి టైం అయినా మనం విన్నప్పుడు, that time do you feel happy or sad? మీరు సంతోషిస్తారా లేదా దుఃఖపడతారా దేవుని సన్నిధికి టైం అయినప్పుడు? Church is a difficult place for many people. దేవుని సన్నిధి అనేది చాలా కష్టతరంగా ఉంటుంది చాలా మంది. Prayer and Bible study, వాక్యము, ప్రార్థన అంటే కూడా చాలా మందికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ రోజుల్లో. it is headache for some people. చాలా మందికి అది తలకినొప్పిగా ఉంటుంది. Church is a boring place for some people. దేవుని సన్నిధి అనేది చాలా మందికి సమయాన్ని వృధాపరచడానికి వస్తూ ఉంటారు. That's why many people don't want to come church. అందుకే చాలా మందికి దేవుని సన్నిధికి రావాలని ఇష్టం ఉండదు. Let me tell you one great thing here. నేను ఇక్కడ ఒక గొప్ప విషయం తెలియజేయాలనుకుంటున్నాను. Church is not a headache place. దేవుని సన్నిధి అనేది ఏదో ఒక తలకినొప్పిగా పనిగా ఉండదు. Church is not a boring place. దేవుని సన్నిధి టైం పాస్ చేయడానికి వచ్చే ప్రదేశం కాదు. Church is not a common place. దేవుని సన్నిధి అనేది ఏదో ఒక సాదాసీదమైన ఒక ప్రదేశం కాదు. It is the most valuable place of the world that I can say. నేను చెప్తున్నది ఏంటి అంటే, చర్చ్ అనేది చాలా గొప్ప ప్రదేశం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశాల కన్నా. Coming to church means దేవుని సన్నిధికి రావడం ఏమిటంటే, coming to the presence of God. దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క సన్నిధికి మనం దగ్గర అవుతున్నట్టు. Coming to the territory of the Lord. దేవుని యొక్క ప్రదేశానికి
ప్రదేశాలకు దేవుని యొక్క ఆవరణలోకి మనం వస్తున్నాం. Coming to the repentant place. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం అంటే మనం పశ్చాత్తాప పడే ప్రదేశానికి మనం వస్తున్నట్టు. Coming to the safety place. మనము ఒక సురక్షితమైన ప్రదేశానికి మనం వస్తున్నాం. Church is a holy place. దేవుని సన్నిధి అనేది ఒక పరిశుద్ధమైన ప్రదేశం. It is a godly place. ఇది ఒక దైవ ప్లేస్. It is a blessing place. ఇది ఒక ఆశీర్వాదపు స్థలము. Church is a healing place. ఇది ఒక స్వస్థతలు పొందుకునే ఒక ప్రదేశము. So always come to this church. సో ఎప్పుడు కూడా మనము ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా అందరం కూడా దేవుని సన్నిధికి ఖచ్చితంగా రా. Say hallelujah. హల్లెలూయా. Praise Lord. Praise Lord. Church is a really very wonderful place. దేవుని సన్నిధి అనేది ఒక ఆహ్లాదకరమైన ప్రదేశము. Why? Because ఎందుకంటే when a sinner come to church, ఎప్పుడైతే ఒక పాపి దేవుని సన్నిధికి వస్తాడో the sinner turn into holy man. ఆ పాపి అనే వ్యక్తి పరిశుద్ధంగా మార్చబడతాడు. When a diseased person, ఎప్పుడైతే ఒక వ్యాధిగ్రస్తుడు దేవుని సన్నిధికి వస్తాడో, when a patient ఎప్పుడైతే ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తి వస్తాడో, come to church, దేవుని సన్నిధికి వస్తాడో, he or she will be healed. అతడైనా కానీ ఆమెైనా కానీ ఆ వ్యాధి నుంచి ఆ రోగం నుంచి స్వస్థత పొందుకుంటారు. Supernatural things happen in church. Supernatural things happen in church. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతాలు దేవుని సన్నిధిలో జరుగుతూ ఉంటాయి. So always come to church. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావడానికి మన టైం ని మనం వేస్ట్ చేయొద్దు, వృధాపరచకూడదు. Don't spend your time outside of the church. మన సమయాన్ని చర్చి బయట, దేవుని యొక్క సన్నిధి బయట మన సమయాన్ని మనం కేటాయించకూడదు. Don't spend your valuable time with the worldly people. మనకున్న అమూల్యమైన సమయాన్ని ఈ లోకానుసారమైన వ్యక్తులతో మనం పంచుకోకూడదు. Don't spend your valuable time with the world. మనకి ఇవ్వబడిన ఈ అమూల్యమైన సమయాన్ని ఈ లోకానుసారమైన వ్యక్తులతో మనం కేటాయించకూడదు. But spend your valuable time with the Lord, with the presence of God. కానీ మన సమయాన్ని అమూల్యమైన వ్యక్తితో కాకుండా దేవుని యొక్క అమూల్యమైన దేవుని దగ్గర మన టైంని మనం కేటాయించాలి. Then your problem will be solved. ఎప్పుడైతే సమయాన్ని ఎప్పుడైతే నీ యొక్క అమూల్యమైన సమయాన్ని దేవుని దగ్గర కేటాయిస్తావో నీకున్న సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. If you have sick, then you will be healed. నీవు రోగంతో బాధపడుతున్నట్లయితే నీకున్న రోగం తీసేయబడుతుంది. If you have any disease, then you will be healed from a disease. నీకేమన్నా వ్యాధి, నీకేమన్నా రోగం ఉంటే కూడా దేవుని దగ్గర నువ్వు టైం కేటాయించడం వల్ల నీకున్న ఆ వ్యాధి గాని ఆ రోగం గాని దూరం చేయబడతాయి. If you have no talent, నీకు ఎలాంటి టాలెంట్ లేకపోయినప్పటికీ కూడా then the Lord will fill you with talent. దేవుడు నిన్ను ఆ టాలెంట్ తో దేవుడు నిన్ను నింపుతాడు. If you don't have knowledge or wisdom, నీకు జ్ఞానం లేనప్పటికీ కూడా then the Lord will give you wisdom and knowledge. దేవుడు నీకు జ్ఞానాన్ని తెలివిని నీకు అనుగ్రహిస్తాడు. If you are going through financial problem, నీవు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి ప్రయాణిస్తున్నట్లయితే then you will get financial breakthrough in your life. దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడంటే నీకున్న ఆర్థికపరమైన సమస్యలు కూడా దూరం చేయబడతాయి. If you have sinful life, నీ జీవితంలో ఒకవేళ నీ జీవితం పాపకరమైనదిగా నీకు అనిపిస్తుంది and you come to church daily, నువ్వు చర్చికి ప్రతిరోజు వస్తున్నట్లయితే then your life will be changed. నీ జీవితం అనేది మార్చివేయబడుతుంది. You will turn to holy person. నువ్వు పాపంగా ఉన్న వ్యక్తిని పరిశుద్ధంగా మార్చబడతావు. There will be no sin with you. ఇంకా నీ లోపల అసలు పాపం అనేది కూడా ఉండదు. So always come to the presence of God. సో మనం ప్రతిరోజు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా మనం దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. If we don't come to the presence of God, మనం దేవుని యొక్క సన్నిధికి రానట్లయితే then the Satan will అపవాది అనేవాడు pull us to his presence. మనం దేవుని సన్నిధికి రానట్లయితే అపవాది అనేవాడు తన సన్నిధికి మనం లాగివేస్తా ఉంటాడు. He will pull us to his presence. ఆ అపవాది అనేది తన సన్నిధికి మనం లాగివేస్తా ఉంటాడు. And we will do many more mistakes, many more problems, many more sins in our life. మన జీవితంలో మనం చేసినవి కాకుండా అపవాది సన్నిధికి పోవడం వలన ఇంకా ఎక్కువ పాపం చేస్తా ఉంటాం. If you want to stay off from the presence of Satan, మీరు ఒకవేళ మీరు ఎవరైనా కూడా దేవుని అపవాది యొక్క సన్నిధి నుంచి దూరంగా ఉండాలని ఆశపడినట్లయితే, if you want to stay away from the presence of problem, సమస్య అనే దానికి దూరంగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే, if you want to stay away from the presence of disease, వ్యాధికి దూరంగా ఉండాలని ఆశపడినట్లయితే,
then come to church. అయితే దేవుని సన్నిధికి రండి. If you want to be a successful person, మీరు విజయవంతమైన జీవితాన్ని if you want to be a holy person, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే, if you want to live a faithful life, విశ్వాసపు జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నట్లయితే, if you want to live a righteousness life, నీతికరమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నట్లయితే, if you want to be a great person, ఒక గొప్ప వ్యక్తిగా మీరు జీవించాలని ఇష్టపడుతున్నట్లయితే, if you want to be a great disciple of Jesus Christ, దేవుని యొక్క శిష్యునిగా మీరు ఉండాలని ఆశపడుతున్నట్లయితే, if you want to get success in your daily work, మీరు చేసిన ప్రతిరోజు పనిలో మీరు విజయం పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే, if you want to get increasement in your finance, మీ యొక్క జీవితంలో మీరు సంపాదించిన సంపదలో మీ సంపద then there is only one place. కేవలం ఇవన్నీ కూడా పొందుకోవడానికి కేవలం ఒకటే ఒక ప్రదేశం ఉంది. In that place, ఆ ప్రదేశంలో you will get all your needs. ఆ ప్రదేశంలో మీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి. Your all need will be provided. మీకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించబడతాయి దేవుని చేత. Your sorrow will turn into joy. మీకున్న దుఃఖం అనేది సంతోషంగా మార్చబడుతుంది. You will have no sorrow. మీకు అసలు దుఃఖం అనేది ఉండదు. And you will turn to a perfect person. మనము చాలా ఒక గొప్ప వ్యక్తిగా ఆనందం కలిగిన వ్యక్తిగా మనం మార్చబడతాం. You can defeat the Satan. సాతాన్ని మనం ఎదిరించి సాతాన్ని జయించగలుగుతాం. You can fight with the Satan. సాతానుతో మనం పోరాడగలుగుతాం. You can be a great successor. మనము ఒక విజయవంతమైన జీవితాన్ని మనం కొనసాగించగలిగిన వ్యక్తిగా మార్చబడతాం. You can be a victorious person. మనం ఒక విజయపు కలిగిన వ్యక్తిగా మనం You can overcome all problems. మనకున్న సమస్యలను కూడా అధిగమించగలుగుతాం. You can defeat all your enemies. మన శత్రువులందరినీ కూడా మనము జయించగలుగుతాం. So always come to కాబట్టి అందరూ ఎప్పుడూ కూడా the presence of God. దేవుని సన్నిధికి రావడానికి Not ఇష్టపడతారు. only I am talking about this church. నేను కేవలం ఈ మధ్యలో ఉన్న చర్చ్ గురించి మాట్లాడలేదు. Anywhere you can feel the presence of God. ఎక్కడైనా కూడా ఏ ప్రదేశంలోనైనా దేవుని యొక్క Not only in this church. కేవలం ఈ యొక్క చర్చిలోనే కాదు. You can feel the presence of God. దేవుని యొక్క సన్నిధిని మీరు But in your house also. మీ యొక్క గృహాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించొచ్చు. On the road also. ఒక మార్గంలో కూడా మీరు అనుభవించొచ్చు. In the kitchen room also. మన వంటగదిలో కూడా దేవుని యొక్క సన్నిధిని In the dining room also. మనం తింటున్న ఒక తినే ప్రదేశంలో కూడా దేవుని యొక్క సన్నిధిని In that common room also. మనము ఏ ప్రదేశంలో కూడా Everywhere of the world. ఈ ప్రదేశంలో ఈ ప్రపంచంలో You can feel the presence of God. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. You can have the presence of God. దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటుంది. But you have to go to the presence of God. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. If you don't go to the presence of God దేవుని సన్నిధికి నీవు వెళ్ళినట్లయితే by praying ప్రార్థన చేసిన దేవుని and by meditating the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ then how can you feel in your daily life, in your personal life, the presence of God? వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా దేవుని యొక్క సన్నిధిని మనం ఎలా అనుభవించగలుగుతాం? If you want to get the presence of God in your daily life, దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించాలనుకున్నట్లయితే then pray. ప్రార్థించండి. Read the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. Meditate the word of God. దేవుని యొక్క వాక్యంతో Try to obey the all commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క మాటలను అనుసరించడానికి ప్రయత్నం